హలో అండి. పిల్లలు అడిగారని పాయసం అయితే చేశానండి. ఇంకా పాయసం ఒక పక్క అవుతుంటే ఇంకో స్టవ్ పైన బియ్యం కడిగి పొయ్యి మీద అయితే పెట్టేశానండి. ఈ పాయసం అయ్యేలోగా బియ్యం కూడా ఉడుకైతే వచ్చాయండి. చూడండి పాయసం ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా టేస్ట్గా వచ్చింది. మా పిల్లలు చాలా ఇష్టంగా అయితే తిన్నారు. ఇంకా పాయసం అయిపోయిందని చెప్పి దాన్ని తీసి పక్కన పెట్టి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేశానండి. ఈరోజు నైట్ డిన్నర్లోకి కోడిగుడ్డు ఉక్కుర అయితే చేస్తున్నానండి. ఇంక ఈ కోడిగుడ్డు ఉక్కిరి కర్రీ అయితే మీకు తెలిసిందే కదా, ఇంక దీనిలో పెద్ద ప్రాసెస్ ఏముంటుంది. ఇంకైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక 2 గుడ్లు కొట్టేసి అందులో వేసానండి. ఇంకైతే వీడియోలు తీసేటప్పుడు ఇలా చేసేటప్పుడే పింకులు అనేవి పడతాయి, ఎందుకో తెలీదు. ఇంకైతే ఇదంతా అయిపోయాక గరిటతో బాగా కలిపి అందులోనే ఉప్పు పసుపు వేసి బాగా కలిపి కారం కూడా వేసి బాగా కలపాలి. ఇంకా అందులోనే కొన్ని వాటర్ వేయాలి. ఇలా వాటర్ వేసి ఉడికించుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. నాకైతే ఇలా ఇష్టం. ఇంకా మరి మీకు ఎలా ఇష్టమో